వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ చాలా బాగుండాలి. చూడండి, గుత్తి వంకాయల కూర వండుతున్నాను ఈరోజు. చూడండి ఎలా వండుతానో గుత్తి వంకాయల కూర. చూడండి, ఇదిగోండి ఆనియన్స్ కట్ చేశాను. ఒక బౌల్లో ఆనియన్స్ను ఆయిల్ వేసి ఇంకా వేయించుకుంటున్నాను. చూడండి, ఒక 2 పెద్ద ఆనియన్స్ అంటే 1/2 కేజీ ఉంటాయండి. ఒక బౌల్ పెట్టాను, స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను, ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఎలా వేయించుకుంటానో చూడండి ఈ గుత్తి వంకాయల కూర వండటానికి. చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, వంకాయలు వేస్తున్నానండి. గుత్తి వంకాయలు వేస్తున్నాను. చూడండి, పుచ్చులు పురుగులు లేకుండా చూసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. గుత్తి వంకాయలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా పుచ్చులు పురుగులు ఏమి లేకుండా చూసుకోవాలి. గుత్తి వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ గుత్తి వంకాయలు వేసుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇంకా ప్లేట్ వేసి మగ్గనివ్వాలి గుత్తి వంకాయలని. చూడండి, ప్లేట్ మూత వేసాను, ప్లేట్ తీసానండి. గుత్తి వంకాయలు వేగుతూ ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా గుత్తి వంకాయల కూర వండుతున్నాను. చూడండి, ఒక ½ లీటర్ వాటర్ వేస్తున్నానండి. ఇంకొక ½ లీటర్ వాటర్ వేస్తానండి. చూడండి, గుత్తి వంకాయలు ఉడుకుతున్నాయి కదా, నేను మొత్తం 1/2 లీటర్ వాటర్ వేసానండి. ఇదిగోనండి, రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తినని వాళ్ళు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ వంకాయలు కాస్త ఉడికిపోయిన తర్వాత దీనిలో కొబ్బరి పౌడర్ వేస్తానండి. ఇంకా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. చూడండి, ఈ వాటర్ కాస్త డ్రై అయిన తర్వాత కొబ్బరి పౌడర్ వేస్తానండి. చూడండి, గుత్తి వంకాయలు బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు కాస్త ధనియా పౌడర్ మాత్రమే వేస్తున్నానండి. ధనియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ధనియా పౌడర్ అవాయిడ్ చేసేసి. ఇంకా 100 గ్రాములు ఎండి కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. కలియ పెట్టుకోవాలి. ఎండి కొబ్బరి పౌడర్ వేస్తే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. కలియ పెట్టుకోవాలి. ఇలా కొంచెం వాటర్ తగ్గితే పోసుకోవచ్చండి. కొబ్బరి కొంచెం ఉడకాలి కదా, వాటర్ తగ్గితే కొంచెం పోసుకోవచ్చు. నేనైతే పోస్తున్నాను. ఇంకా ప్లేట్ మూత పెట్టుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవడం అండి కూర.
చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండుకుంటే. ఇంకా ప్లేట్ మూత వేసేస్తున్నానండి. చూడండి వాటర్ అంతా దగ్గర పడిపోయింది. చక్కగా కొంచెం గ్రేవీగా ఉంది. వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయలు. ఇలాగేనండి వండుకోవడం. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూడండి గుత్తి వంకాయ కూర ఉడికిపోయింది. దించేసుకున్నా. నేను టేస్ట్ కూడా చూసానండి, చాలా టేస్టీగా ఉంది. ఇలాగేనండి గుత్తి వంకాయ కూర వండుకోవటం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా వండుకోవాలి. వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి తినని వాళ్ళు, అల్లం వెల్లుల్లి తినేవాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని వండుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.